హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, బిట్కాయిన్లో ఏం జరుగుతుంది? ఈ బిట్కాయిన్ ఎందుకు పతనం చెందుతుంది? ఇది ఇంతకుముందు మార్కెట్లో మంచి ప్రభావం చూపించే బిట్కాయిన్ ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులుగా బిట్కాయిన్ విపరీతమైన సెల్లింగ్ గురైంది. సో ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో అంటే $1,10,000 రీచ్ అయిన బిట్కాయిన్ ఒక్కసారిగా ఎందుకు 89,000-88,000 ఇవాళైతే ఈరోజైతే 86,000కి రీచ్ అయింది. 85,700 $85,800 లో ఫామ్ చేసినా కూడా 86,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అసలు ఎందుకు 1,10,000 నుంచి 86,000కి వచ్చింది? వాటికి గల కారణాలేంటి? దీని ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? అంటే బిట్కాయిన్లో మీరు ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారో తెలియదు. మీకు ఏదైనా పోర్షన్స్ ఏదైనా ఉంటే, అంటే బిట్కాయిన్ మనం అంత పెద్ద మొత్తంలో మనం కొనలేము, బట్ ఏదైనా పార్షియల్గా మీరు కొనున్నా కూడా మీరు దీని గురించి తెలుసుకొని ఉండటం బెటర్. రేపు రాబోయే రోజుల్లో బిట్కాయిన్కి ఏదైనా అయింది, బిట్కాయిన్ గురించి ఎక్కువ న్యూస్ వింటూ ఉంటే కనుక, ఎందుకంటే రీసెంట్గా మీరు ట్రంప్ గారి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మన ఇలాన్ మస్క్ గారు కానీ ట్రంప్ గారు కానీ క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉన్నారు. క్రిప్టో కరెన్సీకి వీళ్ళిద్దరూ చాలా అనుకూలంగా ఉన్నారు. దాంతో ఈ బిట్కాయిన్ అనేది విపరీతమైన స్థాయిలో పెరిగింది. ఏ స్థాయిలో పెరిగిందంటే, ట్రంప్ గారు అధికారంలోకి వచ్చే టయానికి, అంటే ఎలక్షన్స్ జరిగే టయానికి, అధికారంలోకి వచ్చే టయానికి కాదు, ఎలక్షన్స్ జరిగి ఆ అనుకూలమైన వాతావరణం ఏర్పడే నాటికి 68,000 70,000 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతున్న ఈ బిట్కాయిన్ అనేది ట్రంప్ గారు అధికారంలోకి అంటే గెలిచారు అని తెలిసిన తర్వాత, అంటే గెలిచారనే హోప్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా 87,000 88,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా జనవరి 19వ తారీఖు 1,10,000 టచ్ చేసింది. సో 1,10,000 టచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి గత 4 వారాలుగా, ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే జనవరి 26వ తారీఖు స్టార్ట్ అయిన ఆ వీక్ తోటి ఇది ఆల్మోస్ట్ 85,700 స్థాయికి వచ్చేసేసింది. ఈ 85,700 స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటని కనుక చూస్తే, మనకి క్రిప్టో కరెన్సీలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. సో ముఖ్యంగా చూస్తే కొంత ఇది చాలా ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 217 ఎక్స్చేంజెస్లో మనకి ఏ విధంగా అయితే NSE BSE ఉన్నాయో, దీనికి కూడాను 217 డిఫరెంట్ ఎక్స్చేంజెస్, మేజర్ ఎక్స్చేంజెస్ ట్రేడ్ అవుతుంది. ఇది 24 అవర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఇది 24 అవర్స్ మీరు ఏ టైంలో చూసినా సరే బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది. అంటే 217 అక్రాస్ గ్లోబు 217 ఎక్స్చేంజెస్లో ఇది ట్రేడ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇది మేజర్గా ట్రేడ్ అయ్యే ఎక్స్చేంజెస్ ఏంటంటే బినాన్స్, బైబిట్ అండ్ కాయిన్ బేస్. ఇది టాప్ 3 లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ అనమాట. బినాన్స్, బైబిట్, కాయిన్ బేస్. దీంట్లో ఈ మధ్యకాలంలో ఈ బైబిట్ అనే ఎక్స్చేంజ్లో ఒక హ్యాకింగ్ జరిగింది. సో నార్త్ కొరియాకు సంబంధించిన హ్యాకర్స్ ఈ బైబిట్ అనే ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ని హ్యాక్ చేశారు. సో ఇది యాక్చువల్గా డైరెక్ట్గా బిట్కాయిన్ అనేది బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. సో బిట్కాయిన్ డైరెక్ట్గా హ్యాక్ చేయడం కాదు, ఆ హోల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే ఈ బిట్కాయిన్ హోల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళ పోర్ట్ఫోలియోలో నుంచి ఇది హ్యాక్ చేయడం జరిగింది. ఇది సుమారుగా $1.5 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్కాయిన్స్ వీళ్ళు హ్యాక్ చేశారు. సో ఇది ఒక అనిశ్చిత పరిస్థితి. అంటే సెక్యూరిటీ పరంగా చూస్తే బిట్కాయిన్ అనేది టాప్ మోస్ట్ సెక్యూర్డ్ కరెన్సీ అని చెప్పి, ఇది బేసిక్గా ఇది వర్చువల్ కరెన్సీయే, ఇది ఫిజికల్ కరెన్సీ కాదు. వర్చువల్గా ఎప్పుడు మన డిజిటల్గానే అవైలబుల్ ఉంటుంది. ఇది డిజిటల్ కరెన్సీకి మారిపోయారనమాట. సో మనం ఏదైతే ఇప్పుడు రూపీ ఉందనుకోండి, డాలర్ ఉందనుకోండి, సో ఏ కరెన్సీ అని తీసుకోండి మనకి ఫిజికల్గా అవైలబిలిటీ ఉంటుంది. కానీ బిట్కాయిన్ మాత్రము ఫిజికల్గా అవైలబిలిటీ ఉండదు, ఇది వర్చువల్గా మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఇలాన్ మస్క్ గారు కూడాను బిట్కాయిన్ ఎలో చేస్తాను, టెస్లా కార్స్ సేల్స్లో బిట్కాయిన్ ఎలో చేస్తాను, ఎవరి దగ్గరైనా బిట్కాయిన్ ఉంటే కనుక ఆ బిట్కాయిన్ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేసి, మీ షేర్ని, మీ వాటా ఏదైతే ఉంటుందో దాంట్లో బిట్కాయిన్లో దాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసి యూ కెన్ టేక్ టెస్లా. సో బిట్కాయిన్ ఎలో చేస్తాము యాజ్ ఏ కరెన్సీ అని చెప్పేసి ఇలాన్ మస్క్ గారు కూడాను యాక్సెప్ట్ చేశారు ఈ మధ్య. అయినా కూడాను బిట్కాయిన్కి అనేది ఒక రూపం అనేది లేదు. సో ఏదో మనం బేసిక్గా సో ఈ విధంగా బిట్కాయిన్ అని చెప్పేసి ఒక
ఇది చెప్పుకుంటా ఉంటాం, కానీ బిట్కాయిన్కి ఒక ఫిజికల్ రూపం అనేది లేదు. ఓకే, సో ఈ హ్యాకింగ్ అనేది మార్కెట్లో ఒక రకమైన కలకలం సృష్టించింది. సో ఈ విధంగా హ్యాక్ చేస్తే మన కరెన్సీ, మన హోల్డింగ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, అందువల్ల కొంతమంది భయపడిపోయి అమ్మేవాళ్ళు ఉన్నారు. సో దాంతోపాటుగా అది ఒక్కటే మెయిన్ రీజన్ కాదు, దాంతోపాటుగా ఇంకొన్ని చిన్న కారణాలు ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఈ ట్రేడ్ వార్ భయాలతోటి మన అమెరికన్ మార్కెట్స్లో కానీ అదర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కానీ డాలర్ అనేది కొద్దిగా పడిపోవడం అనేది స్టార్ట్ అయింది. సో దాంతోపాటుగా ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది క్వశ్చన్ మార్క్స్. చాలామంది అనలిస్టులు చెప్తుంది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఏ విధంగా స్లో డౌన్ అవుతుంది, ఎందువల్ల స్లో డౌన్ అవుతుంది? కారణం ఏంటంటే మన ట్రంప్ గారు అన్సర్టనిటీస్ ఏదైతే తీసుకొస్తూ ఉన్నారో, అంటే వేరే కంట్రీస్ మీద నేను ట్యాక్స్ వేస్తాను, టారిఫ్స్ వేస్తాను. సో వీటన్నిటి దృష్ట్యా ఎకనామిక్ గ్రోత్ అనేది క్వశ్చన్ మార్క్లో ఉంది ఇప్పుడు. సో ఇది జీడిపి కనుక రైజ్ అవ్వకపోతే మార్కెట్లో రిస్క్ ఆన్ ఎసెట్, అంటే ఏదైతే రిస్కీ ఎసెట్స్ ఉంటుందో వాటిల్లోంచి మనీ విత్డ్రా చేయడం అనేది క్వైట్ కామన్. సో అది సేఫ్ బెట్స్లోకి వెళ్ళిపోతుంది. సేఫ్ బెట్స్ అంటే ఇంతకుముందు వరకు మనకి ఇప్పటికైనా సరే మనకి బాగా తెలిసిన సేఫ్ బెట్ ఏంటంటే గోల్డ్. దాని తర్వాత సేఫ్ బెట్ అనేది చూస్తే కనుక ఇంతకుముందు బిట్ కాయిన్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ బిట్ కాయిన్కి ఆ సేఫ్ బెట్ అనేది లేదు. ఎందుకంటే హ్యాకింగ్ అనేది ఇదైన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కొన్నిసార్లు కొన్ని రకాల క్రిప్టో కరెన్సీస్ హ్యాక్ అయినాయి. లైట్ కాయిన్ కానీ, ఇథూరియన్ కానీ, కొన్ని రకాల బిట్ కాయిన్స్, కొన్ని రకాల క్రిప్టో కరెన్సీస్ హ్యాక్ అయినాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు 2022లో 3.2 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయినే హ్యాక్ అయింది. ఓకే, ఇదేమి కొత్త కాదు, కానీ బట్ స్టిల్ ఎప్పటికప్పుడు కూడాను జాగ్రత్త పడటం అనేది ఒక క్వైట్ కామన్ ఫినామినా. సో వీటన్నిటి దృష్ట్యా బిట్ కాయిన్లో వచ్చిన ఈ కరెక్షన్ అనేది ఇప్పుడు అనలిస్ట్కి కొత్త క్వశ్చన్ రైజ్ చేస్తుంది. సో చాలామంది బిట్ కాయిన్ గురించి కొన్ని కన్సర్న్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది, అంటే ఈ బిట్ కాయిన్ వర్చువల్ కరెన్సీ అనేది ఎంతకాలం కొనసాగుతుంది, ఇది కలకాలం ఉంటుందా, ఇది ఏదో ఊరికే క్రియేట్ చేసి హైప్ వచ్చిన బిట్ కాయిన్ ఎన్ని రోజులు ఉంటుంది, సో ఇక నుంచి మరలా $1,00,000కి వెళ్తుందా వెళ్ళదా? సో వీటన్నిటికీ టైం విల్ టెల్ ద ఆన్సర్స్. సో మనము డిసైడ్ చేయడానికి ఏం లేదు. మీ దృష్టికి ఏం తీసుకొద్దాం అనుకున్నానంటే, ఈ క్రిప్టో కరెన్సీ అనేది కొద్దిగా డేంజరస్ ఎసెట్. సో మామూలుగా అన్ని రకాల ఎసెట్స్ లాంటిది కాదు, ఇది కొద్దిగా డేంజరస్ ఎసెట్. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి, అంటే ఇప్పుడు $85,000 మీద ఒకవేళ రిస్క్ తీసుకున్నా కానీ మీకు $1,10,000 వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రాబోయే రోజుల్లో ఇంకొక 30% అప్రిషియేషన్ ఉంది. కానీ రిస్క్ ఎంత ఉంది మీకు? 85,000 మీద నుంచి రిస్క్ ఎంత ఉంది? ఒకవేళ ఇది మరలా ప్రీ ట్రంప్ స్టేజ్ కనుక వస్తే ఆల్మోస్ట్ 65,000-67,000 కనుక మరలా ఒకసారి వస్తే మీకు ఆల్మోస్ట్ 30% రిస్క్ కూడా అలానే ఉంది కదా. పైగా ఇది ఫిజికల్గా అవైలబిలిటీ ఉండేది కాదు, ఇది వర్చువల్గానే ఎప్పుడు ఉంటుంది మీకు. సో అఫ్కోర్స్ థెఫ్ట్ అనే థ్రెట్ ఉండదు, కానీ బట్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కైండ్ ఆఫ్ థ్రెట్, థెఫ్ట్ లాంటిది అది కూడాను. సో ఎవరైనా హ్యాక్ చేశారంటే మన దగ్గర నుంచి దొంగతనం చేసినట్టే కదా. సో వీటన్నిటి దృష్ట్యా బిట్ కాయిన్ అనేది కొద్దిగా ప్రభావం కోల్పోతుందా అనే క్వశ్చన్స్ మాత్రము మార్కెట్లో కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇది ఎంతకాలం ఉంటుంది, ఈ బిట్ కాయిన్ మరలా రికవరీ అవుతుందా అనేది మనము చూడాల్సి ఉంది.